హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ బొరుగుతోటి అట్టండి చేస్తున్నాను. ఇది మనకి సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో చలవ చేస్తుంది తింటే. మనకి ఆనపకాయ, దోసకాయ ఇవన్నీ చలవ చేస్తాయి కదా. ఆనపకాయ ఓన్లీ బొరుగుతోటే అన్నమాట. దీనికి ఏమేం కావాలో చూపించేస్తాను నేను ఇప్పుడు. దీనికి ఏమేం కావాలంటే ఫస్ట్ మనం ఆనపకాయ, దీని ఓన్లీ నేను ఇప్పుడు బొరుగు కట్ చేస్తాను. రైస్ అనమాట, మనం ఓన్లీ రైస్. మనం ఇది బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది, అలాగే స్నాక్లా కూడా మనకి బాగుంటుంది తినడానికి. మధ్యాహ్నం స్నాక్లా కూడా బాగానే ఉంటుంది. దీనికి ఏం చేస్తామంటే మార్నింగ్ వేసుకునేటట్టయితే మనం నైట్ ఓన్లీ రైస్ ఒకటే, మనకు రైస్ని కొంచెం మనం తీసుకుని క్వాంటిటీ బట్టి కొంచెం మెంతులు వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ బియ్యం. ఒక గ్లాస్కి నేను ఒక స్పూన్ వేసుకున్నాను. మెంతులు నానబెట్టేస్తే చేదేమి ఉండదు, మంచిది కూడా, మనకి చలవ కూడా మెంతులు వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా ఓవర్ నైట్ నాకు సోక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ బొరుగు కట్ చేసుకుంటాం కదా, ఈ బొరుగు కట్ చేసుకుని ఈ ఆనపకాయ బొరుగుతో పాటు అది మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా బొరుగు తీసేసుకుందాం, కట్ చేసేసుకుందాం. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూసిన తర్వాత ఏదైనా రెసిపీ మీకు నచ్చిందనుకోండి, మీకు నచ్చి మీరు ఏదైనా ట్రై చేసి చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మనకి ఓన్లీ ఇది ఈ బొరుగుతోటే చేస్తున్నాం. ఇవి నీట్గా వాష్ చేసేసుకున్నాను నేను. నీట్గా వాష్ చేసేసిన తర్వాత ఇవి మనం కొంచెం మిక్సీ వేసేసుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాం. మనకి మరీ ముదురుది అయితే బాగోదండి, కొంచెం మరీ లేతదైనా బాగోదు, కొంచెం మనకు మీడియంగా ఉంటే కాయ బాగుంటుంది. లేతదైనా కూడా పర్వాలేదు, లేతదైతే గింజలేనిదైతే బాగుంటుంది, ఇలా లేతగా ఉండాలి. నేను ఇప్పుడు ఇది కట్ చేసేసాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం మిక్సీ వేసేసుకున్నాం. అలాగే ఇది మిక్సీ వేసుకున్న తర్వాత మనకి పిండిలో కలుపుకోవడానికి ఇక్కడ ఇదిగో ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా, మళ్ళీ మనకి దోశ సరిగ్గా రాదు లేకపోతే పెద్దగా ఉంటాయి ముక్కలు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం తురుము అనమాట. ఇది ఫ్లేవర్లెస్ ఉంటుంది కదా, మనకి ఏ ఫ్లేవర్ ఉండదు కదా ఆనపకాయ. ఈ కొంచెం ఏంటంటే ఈ అల్లం తురుము, ఇది మనం జీలకర్ర వేసుకుంటే మనకి తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మిక్సీ వేసేసుకుందాం. సరిపడా చూసి వాటర్ సరిపడా చూసుకుంటూ పేస్ట్ అయ్యేలాగా చూసుకొని వేసుకోవడమే. నేను ఇప్పుడు ఇది మిక్సీ వేసేసానండి. ఇప్పుడు మనం ఇందులో ఈ ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం తురుము అన్నీ వేసేసుకుని, సాల్ట్ అది కూడా మనకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని అది మనం దోశలాగా ఇంకా వేసేసుకోవడమే. సాల్ట్ కూడా వేస్తాము. కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు మనకి సాల్ట్ ఎంత తెలిసిపోతుంది కదా, కొంచెం. ఇప్పుడు మనం దోశ కింద వేసేసుకుందామండి.
స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేస్తున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం దోశలా వేసేస్తాను. మీరు ఇది కొంచెం మామూలుగా అప్పటికప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మామూలుగా కమ్మగానే ఉంటుంది. కొంచెం పుల్లగా ఇష్టం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం పుల్లగా కావాలనుకుంటే కనుక కొంచెం మనం పెరుగు వేసుకోవచ్చు లైట్గా. మరీ పుల్లటి వేసుకోకుండా పెరుగు కొంచెం మామూలుగా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అది కూడా బాగుంటుంది. వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. దీనికి ఇంకా చట్నీలు అవి కూడా ఏం అవసరం ఉండదు, మనం మామూలుగానే తినేయచ్చు. అందరూ వేసాం కదా. కొంచెం మర్చిపోయాను, ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి కొంచెమే వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలని మర్చిపోయాను నేను. సన్నగా తరిగేసి వేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను. రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి ఇందులో కలిపేసానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తినేటప్పుడు అయితే కొంచెం తగ్గించుకుంటే మంచిది. వేసాం కదా. ఇప్పుడు మనకి ఈ పెనం కూడా హీట్ ఎక్కిపోయింది. దోశ కింద వేసాను. మరీ పలుచగా రాదు, కొంచెం మందంగానే ఉంటుంది. మనకి దోశలాగా పలుచగా రాదు. వేసేసుకుని ఆయిల్ సరిగ్గా మనం వేసేసుకుంటే ఇలాంటివి ఏంటంటే కొంచెం మనకి వెరైటీగా ఉంటుంది తినడానికి. ఆనపకాయతో చేసామంటే ఎవరు తెలియదు ఎవరికి. మధ్య మధ్యలో ఇలా మనం వెరైటీగా చేసుకుని తింటే టేస్ట్ చేస్తే బాగుంది. వేసుకుని మన సైడ్ మామూలుగా దోశలాగే మనం మన సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని తినేసుకోవడం. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అందులో ఇది డైజెషన్ కూడా మనం ఓన్లీ రైస్ ఒక్కటే వాడాం కాబట్టి ఇది ఎవరికైనా సరే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కావాలంటే ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే లైట్గా అదే కొంచెం అది వేసుకుంటే కొంచెం స్వీట్ వస్తుంది. లైట్గా తురుము వేసి సన్నగా వేసుకుంటే కూడా బాగుంటుంది. సైడ్ కాలిపోయింది, రివర్స్ చేసి దీన్ని రివర్స్ చేసేద్దాము. మనకి చలవ చేస్తుంది. మనకి ఆనపకాయ చలవ కదా సమ్మర్లో. స్నాక్ లాగా మనకి మధ్యాహ్నం తినడానికి కూడా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది. అది తీసేసానండి. ఇలా మనకి ఎన్ని కావాలితే వేసేసుకోవడమే. చూసారా, మనం పలుచగా వేద్దాం అనుకుంటే మనకు ఇలా గ్యాప్ వచ్చేస్తుంది. అది పలుచగా రావు ఇవి. అంతేనండి, సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది. ఇవి ప్లేట్లో సర్వ్ చేసాక మళ్ళీ చూపిస్తాను. తీసేసానండి. దోశ మనకి రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నాను.
మీకు ఇష్టం అయితే చట్నీ కూడా పల్లీ చట్నీ అయినా కూడా మనకి బాగుంటుంది. ఏమీ లేకపోయినా సరే కూడా మనకి ఇది ఉట్టిగానే కూడా తినేయచ్చు, బాగుంటుంది. లేకపోతే సాస్, నేను ఇక్కడ ఇదిగో సాస్ పెడుతున్నాను. కొంచెం సాస్ పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది మనకి. అంతేనండి, మనకి సింపుల్గా ఆనపకాయ బొరుగుతోటి రెడీ అయిపోయింది. ఇది చాలా సాఫ్ట్గానే వచ్చింది. ఇది అంత గట్టిగా కూడా ఏమి ఉండవు, అప్పటికప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.